ఓం శ్రీ వెంకటేశ్వర లీలలు. భార్య వియోగ బాధతో విష్ణుమూర్తి శేషాద్రి ప్రయాణము. లక్ష్మీదేవి విడిచిన వైకుంఠము శ్రీ మహావిష్ణువునికి పాడుపడిన బీడు వలె ఉన్నది. ఒక కల లేకుండెను. దిగులుపడి విష్ణుమూర్తి నిరంతరము భార్యను గూర్చి ఆలోచించుచుండెను. పువ్వుల పురువు వంటి నా లక్ష్మి ఎచ్చటనున్నదో కదా, సుకుమార శరీర లావణ్య శోభితయగున నా రమాదేవి ఎక్కడ, ఏ ఇడుములు పడుచున్నదో కదా అని శ్రీమన్నారాయణుడు పదే పదే విలపించుచుండెను. ఇప్పుడు ఆయనకు ఏ భక్తుల ఆర్తనాదములు వినబడలేదు. ఇప్పుడు ఆయన ఏ మునీశ్వరునికి తన దివ్య సుందర విగ్రహ దర్శనము కలుగజేయుటలేదు. తన తలంపులు లక్ష్మిని గూర్చి, తన కన్నులు ఆమెను చూచుటకు నిరీక్షించుచుండెను. తన చెవులు ఆమె యొక్క వాత అను శుభకర శబ్ద శ్రవణమునకు ఆతృత చెందుతున్నవి. లక్ష్మీదేవి వైకుంఠమున నివసించు ఉండుట లక్ష్మీదేవి వైకుంఠంలో లేనందుకు నారాయణునకు దుర్భరముగా ఉండెను. ఓదార్చువారు ఓదార్చుచూనే ఉన్నారు, కానీ లాభం లేకుండెను. ఎప్పుడూ విచారించని వారొక్కమారు విచారించినా అది ఏదో చాలా లోతైన బాధ అయి ఉంటుంది, సహజము కదా. దానిని ఆపజూచుట విఫలముకు ప్రయత్నము మాత్రమే అగును. తన నిజసతిని వెదకుటకై నారాయణుడు కూడా వైకుంఠము వీడి భూలోకమున వెదుగుట ప్రారంభించాడు. ప్రపంచ స్థితికి కారకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క ఆ స్థితికి లక్ష్మీదేవి కారకురాలైనది. మండు టెండలలో, మహావర్షధారలలో ఆయన అడవులయందు, కొండలయందు, కోనలయందు విచారవదనముతో తిరగసాగెను. రమాదేవికై విలపించసాగెను. రాత్రి అనక పగలనక కాలగణనమన్నది లేక తన నిజ సతిని గూర్చి అన్వేషణ సాగించుచుండెను. మతి భ్రమించిన వాని వలె తిరుగుచు వృక్షముల చెంతకు వెడలి, ఓ వృక్షములారా, నా ప్రియ సతి ఇటు వచ్చుచున్నదా, చూచినారా అని శిలల వద్దకు వెళ్ళి, ఓ శిలలలారా, మీ ప్రక్కల నుండి నా లక్ష్మీదేవి వెళ్ళినది చూచినారా అని అడుగుచుండెను. ఆకలి లేదు, నిద్ర లేదు, విశ్రాంతి అనున్నది అసలు లేనే లేదు. అన్వేషణ ప్రయాణమే పని. రమా రమా అని అరుచుచూ శుష్కించిన శరీరంతో శేషాద్రికి చేరినాడు. శేషాద్రి యొక్క పుట్టు పూర్వోత్తరములు. వాయుదేవుడు ఏ వస్తువునైనా అవలీలగా కదలించగల శక్తి సంపన్నుడు. ఆదిశేషుని యొక్క శక్తియే అవధియే లేదు కదా. శక్తి సంపన్నులైన వీరికి పూర్వము తగవు ఏర్పడింది. నీకన్నను బలమున నేనే మిన్న అని వాయుదేవుడు, కాదు నేనే నీకన్నా బలమున్నవాడనని ఆదిశేషుడు పగతో బుసలు కొట్టుచుండిరి. ఆదిశేషుడు వాయుదేవునితో నీవన్నీయు గాలి మాటలు మాత్రమే అనినాడు. వాయుదేవుడు ఆదిశేషుడా, నీవి వట్టి బుసలు మాత్రమే అన్నాడు. ఇద్దరి నడుమ వైషమ్యములు విపరీతముగా పెరిగిపోయినవి. సరి అయిన ఆ సమయమునకే నారదుడు అచ్చటకు వచ్చుట జరిగినది. వచ్చుటే తడవుగా అది శేషుడు, వాయువు వారి వారి కోణముల నుండి వారి వారి వాదనలను వినిపించినారు. శ్రద్ధగా విన్నాడు నారదుడు. అనంతరం మెల్లగా ఆనంద పర్వతం ఒకటి ఉన్నదని మీకు తెలిసియే ఉన్నది కదా. ఆ ఆనంద పర్వతము మేరు పర్వతం నుండి పుట్టినది. అది చాలా గొప్ప కొండ. దాన్ని కదిలించుట మహాశక్తి సంపన్నులకు కానీ సాధ్యము కాదు. మీలో ఎవ్వరు దానిని కదిలింపగలరో వారే అధిక శక్తి కలవారని తెలియటకు వీలుండును. ఈ పరీక్షకు మీరు అంగీకరింతురా అనెను. వారు వెంటనే అంగీకరించినామని బలదర్పములతో పలికి ఆనంద పర్వతం వద్దకు వచ్చారు. ఆదిశేషుడు ఆనంద పర్వతాన్ని గట్టిగా చుట్టాడు. పుంజుకున్న బలముతో దానిని కదుపచూచినాడు. ఎంత ప్రయత్నించినను ఫలితము శూన్యమైనది. ఆశ్చర్యము! సమస్త భారమును వహింపగల ఆదిశేషుడు ఆనంద పర్వతమును హిసుమంతైను కదపలేకపోయాడు. మరి ఒక ఆశ్చర్యము! సుడిగాలి తుపానుగా వచ్చి ఎంతటి బలవత్తరమైన వస్తువునైనను చలింపజేయగల వాయుదేవుని ప్రయత్నములు కూడా వమ్ముపోయినవి. ఆదిశేషుడు, వాయుదేవుడు ఇద్దరూ వారి వారి బలములను చూపి ఆనంద పర్వతమును కదిలించవలెనని చివరి వరకు చాలా ప్రయత్నించారు, కానీ ఏమాత్రమూ లాభం లేకపోయినది. వారిద్దరి పట్టుదల వలన ఆనంద పర్వతం మీద నివసించు వాయుదేవుని మహోన్నత విజృంభణ శక్తికి లోకములోనే అలజడి ప్రారంభమై ఎచ్చసాగినది. సర్వ ప్రాణులకు వాయువు ముఖ్యము కదా. ఇంద్రుడు ఆదిగా గల దేవతలు దీనికి ఒక పరిష్కారం అత్యంత ఆవశ్యకమని అనుకున్నారు. వారు ఆదిశేషుని వద్దకు బయలుదేరి వెళ్ళారు. వినయముగా ఆదిశేషుని నమస్కరించి ఈ విధముగా అన్నారు: స్వామి, ఏవి మీ పట్టుదలలు?
యుక్తాయుక్త విచక్షణలు తెలిసిన మీరే ఈ విధముగా ఇతర ప్రాణులకు భీతిగొల్పు విధముగా వ్యవహరించుట ధర్మమా? మీ నుండి కదా ధర్మాధర్మములు మేము నేర్చుకొనవలసి ఉన్నది. ఆ వాయుదేవుని భయంకర విజృంభణకు లోకములు అల్లాడిపోవచున్నవి. మీరు భూత హితైక దృష్టిని పూర్తిగా యోచించి ఈ ఆనంద పర్వత చాలన ఘనకార్య జనిత ఉపద్రవమును తప్పించవలసి ఉన్నది. ఇందులకు మీరే సహస్ర విధముల అర్హులు. మా ఎడల కరుణాదృష్టి కలిగి మీరైన పట్టు సడలించగోరుచున్నాము. ఆదిశేషుని యొక్క హృదయము ప్రాణికోటి ఎడల చల్లబడినది. వారల మొరవిని అతడు తన పట్టుదలను కొంచెము సడలించెను. పట్టును ఎప్పుడైతే ఆదిశేషుడు సడలించాడో వాయుదేవునికి పని సులువయ్యెను. వెనువెంటనే వాయుదేవుడు ఆనంద పర్వతమును ఆకాశ మార్గమునకు ఎగరగొట్టినాడు. ఎగరగొట్టబడిన ఆ పర్వతము వెళ్ళి భూలోకము నుండి వరాహ క్షేత్రంలో పడినది. శేషుని కారణముగానే భూలోకమునకు ఆ పర్వతము వచ్చినది. ఆ కారణముగానే ఆ పర్వతానికి శేషాద్రి అని పేరు వచ్చినది. శేషాద్రిని దర్శించిన మాత్రముననే సర్వ పాపములు పటాపంచులగుట అని సందేహము లేని విషయము. లక్ష్మీదేవికై నారాయణుని అన్వేషణ. మతి స్థిమితము లేని వాలే శ్రీమన్నారాయణుడు తన ప్రియసతి లక్ష్మీదేవిని వెదుకుచూ ఎక్కడనూ కానక బాధపడుచుండెను. 2 కన్నులను 1000 కన్నులుగా భావించుకొని చూడ ప్రదేశము లేకుండగా చూచుచుండెను. తిరగని చోటు లేకుండగా తిరుగుచుండెను. ఎన్నియో కొండలకు ఆయన పాద స్పర్శ లభించినది. ఎన్నియో ప్రదేశములు ఆయన ఆగమనతో పవిత్రములైనవి. తల క్రిందుల జపము చేసినను స్వర్గమునకేగి నారాయణుని దర్శించుట కష్టమే. అట్టిది ఎందరికో ఆటవీకులకు నారాయణి అమోఘ దర్శనం అగుచుండెను. కానీ ఆయన నారాయణుగా వారికి తెలియ స్థితిలో లేకుండెను. లక్ష్మిని గురించి నారాయణుడు కూడా బాధపడవలసి వచ్చినది కదా. నడచి నడిచి ఆయాసము పొందుటయే శరీరము తూలిపోవుచుండగా నారాయణుడు శేషాది దగ్గరకు వచ్చి కొండపై ఒక చింత చెట్టును చేరినాడు. లక్ష్మిని గురించి చింత తప్ప మరొక చింత అతనికి లేకుండెను. చింత చెట్టు చెంత చేరిన నారాయణుడు ఆ చెట్టు నీడలో గల ఒక పుట్టను చూసినాడు. ఎటులైనను ఎవ్వరికీ కనిపించకుండా కొన్నాళ్ళు ఇక్కడ ఉండవలనని యోచించిన వాడై శ్రీమన్నారాయణుడు ఆ పుట్టలో ప్రవేశించి అక్కడ ఉన్నాడు. ఆ పుట్టలో బ్రహ్మ శివుడు గోవత్స రూపములు ధరించుట. నారదుడు ఉటాయుటుగా సత్యలోకమునకు వెళ్ళినాడు. తండ్రి అయిన బ్రహ్మదేవునకు తన చదువులకు తల్లి అయిన సరస్వతీదేవికి ప్రణామాలు చేసినాడు. ఏమిటి విశేషాలు అన్నాడు బ్రహ్మ. తండ్రి, లోగడ మీరు లోకోపయుక్తమైన ఒక ఆలోచన నాకు చెప్పియున్నారు. ఆ ఆలోచన శ్రీ మహావిష్ణువును భూలోకమునకు రప్పించడం గూర్చి, అందుకై నేను చేసిన ప్రథమ ప్రయత్నం యొక్క ఫలితమును మీకు చెప్పుటకై వచ్చుచున్నాను. నా ప్రయత్నం వలన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఎడబాటు కలిగినది. రమాదేవి కొల్లాపురంలో తపస్సు చేస్తూ ఉన్నది. శ్రీ మహావిష్ణువు శేషాద్రిపై ఒక పుట్టలో నివసిస్తూ పాపము తిండి తిప్పలు లేక నిద్ర లేక ఆ రోజు మిక్కిలి శుష్కించిపోవచున్నాడు. తండ్రి, మీరేదియో ఒక విధముగా శ్రీ మహావిష్ణువుకు ఆహారము లభించినట్లు చూడవలసిందని నారాయణుని ఎడగల తన సహజ అభిమానంతో అభ్యర్థించాడు. నారదుడు ఆ విధముగా అభ్యర్థించగా బ్రహ్మదేవుడు తన జనకుడైన శ్రీ మహావిష్ణువు గురించి ఆలోచించసాగాడు. తండ్రి కష్టదశలో ఉన్నప్పుడు తనయుడు అతనికి ఉపకరించ తీరవలసిన కదా. సరి, ఆ సంగతి నేను ఆలోచించి కార్యమును పెట్టేదనను బ్రహ్మదేవుడు. అది నారదునికి కొంతగా సంతోషముకు కారణమైనది. సెలవు గైగొని నారద మహాముని తన దారిన వెళ్ళిపోయాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి వీడియోలో బ్రహ్మ శివుడు ఏ విధంగా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారో చూద్దాము.